ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్లు వివాదానికి దారితీశాయి. అనంతగిరి ఘాట్ రోడ్డుపై కారు బైపాగం కూర్చొని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తున్న ఉప్పల్ బాలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు పర్యాటకులు సందర్శించే పవిత్రమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చర్యలు యువతకు తప్పు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సాధారణ పర్యాటకులు చిన్న కెమెరాలతో ఫోటోలు లేదా వీడియోలు చిత్రీకరించిన నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటారని, అయితే బహిరంగంగా స్టంట్లు చేస్తూ వీడియోలు చిత్రీకరించిన వారిపై ఎందుకు స్పందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చాలా మంచిది, చాలా మంచిది వికారాబాద్కి వచ్చినప్పుడు కనుక్కున్నట్లు చాలా బాధించుకుంటున్నాను అన్నట్లు. నిజంగా అనుకోకుండా వికారాబాద్ వచ్చినాము, రచ్చింది నిజంగా, అంటే మంచిగా ఉంది నిజంగా. చాలా 10 సంవత్సరాల కింద వచ్చాను నేను అందరికీ చూసి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది నిజంగా. అందరు కాన్సర్ ఉంటాయి ఏం చేసిన. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. ఏం చెప్పబోతున్నా అంటే, నా వీడియో వైరల్ అవుతుంది. ఒకటి ఏం లేదండి, నేను సరదాగా రీల్ చేశాను అక్కడ. ఎందుకంటే మా వికారాబాద్ పరిగి మా దిక్కు కాబట్టి అక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను సరదా కోసం ఒక రీల్ చేశాను. నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేనేమో దోచుకుని రాలేదు, నేను పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేయలేదు. అక్కడ ఎవరు లేరు అన్నట్లు. బాగా కొత్త కారు కొన్నాడు. అక్కడ మంచి లొకేషన్, వికారాబాద్ లొకేషన్ నాకు చాలా ఇష్టం అన్నట్లు. నేను ఎప్పుడు వెళ్తానో రీల్ చేస్తుంటాను. నాకు ఆ కార్ ఎక్కాలని ఐడియా రాలేదు. మా బావ ఎక్కువ బాగుంటుంది, చేసుకో పైన అన్నాడు. ఆ కార్ ఎక్కాను అంతే. పైన ఎక్కి ఒక రీల్ చేశాను సరదాగా. అది నా ఇన్స్టా రీల్ కోసం చేశాను. ఆడ పబ్లిక్ ఎవరు లేరు, నేను పబ్లిక్ ఏం డిస్టర్బెన్స్ చేయలేదు, సరదాగా చేసుకున్నాను. చేసినట్టుంటే అలా చేయొద్దంటే చేయను, సారీ. వీడియో అయితే వైరల్ అవుతుంది అంతే. ఉంటాను.